सारे जहाँ से अच्छा हिंदोसिता हमारा, हम बुलबुलें हैं इसकी ये गुलसिता हमारा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदोसिता हमारा। ఈ తరుణం ఈ పాట రాసింది ఎవరంటే అల్లామా ఇక్బాల్ గారు. భారతదేశాన్ని తల్లిలాగా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదరులలాగా చూసే మనస్తత్వాన్ని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు నేర్పించినారు. పవిత్రమైన రంజాన్ నెలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇఫ్తియార్ విందుకు ముఖ్య అతిథికి వచ్చిన మన మస్తాన్ వలి గారికి, వెంకట్రావు గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, అదేవిధంగా డాక్టర్ యశోధర గారికి, అన్నిటికి మించి ఎవరైతే మా తమ్ముడు ఇర్ఫాన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అతనికి, ఫయాజ్ గారికి, పేరు పేరున అల్లావుద్దీన్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కానీ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ దేశ సమైక్యత కోసం ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలని నినాదంతో జీవిస్తున్న ముస్లింలను ఈరోజు దేశ ద్రోహుల్లాగా, అరాచక శక్తుల్లాగా, దేశాన్ని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నకారుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రతి ముస్లిం సోదరుల మీద ఉంది. ఎందుకంటే దేశాల్లో 250 సంవత్సరాలు దాదాపు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం వదిలి వెళ్ళిపోవడానికి ఎంతమంది ఉలేమాలు ప్రాణత్యాగాలు చేశారో, ఎంతమంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారో మా మస్తాన్ వలి గారు ఇండియా గేట్ దగ్గర వెళ్ళి చూడమని చెప్పి మాట చెప్పారు. అటువంటి త్యాగాలకు మళ్ళీ ముస్లిం సమాజం సిద్ధంగా అవ్వాలా. దళిత సోదరులకు, బీసీ సోదరులకు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు, అగ్రవర్ణాల్లో ఉన్న సెక్యులర్ వాదులను కలుపుకొని 0.1% ఉండే మతోన్మాదులను ఈ దేశంలో లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసి ఇస్రోను మాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో రైల్వే వ్యవస్థను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో కంప్యూటర్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధానంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం యొక్క రూపాయి విలువ డాలర్తో పోటీ పడే విధంగా తీసుకొని వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డాలర్ విలువను పతనం చేసేసి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేసి, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, మనుషులు జీవించాలంటే రేపు మేము పీల్చుకునే ఆక్సిజన్ కూడా ట్యాక్స్ కట్టమనే విధంగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీని మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో లేకుండా చేయకపోతే ఈ దేశాన్ని చెడిపిన వాళ్ళం మేమవుతాం, ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళం మేమవుతాం. ఎవరెవరికైతే దేశం మీద ప్రేమ ఉందో, ఎవరెవరైతే ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనుకుంటుందో వీళ్ళందరూ కూడా అందరినీ కలుపుకొని అందరికీ సమాన హక్కులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాబోయే ఎన్నికలు మనం గెలిపించుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.